స్వామి శరణమయ్యప్ప. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు సినిమా బచ్చల మల్లి. అల్లరి నరేష్ ఈ సినిమా గురించి బాగానే అదే మంచి మార్కెటింగ్ అవి ఇవి చేస్తూ ఉన్నారు. నేను సినిమా చూసిన ట్రైలరు చూసినట్టు గుర్తులేదు. సినిమాలో ఏమిటంటే పేరు వినగానే బచ్చల మల్లి అనగానే అదేదో ఊరి పేరు లాగా అనిపించింది నాకు. ఈ మన లంబసింగి, అరకు ఇటువంటి ఆ పక్కన ఏదో ఊరు పలాస ఇట్లాంటి ఊరి పేరు తీసి ఉన్నట్టుంది అనుకున్నా. తీరా చూస్తే సినిమా యాక్చువల్లీ ఏమిటంటే ఇది వాళ్ళ ఇంటి పేరు బచ్చల. సో మళ్ళీ హీరో పేరు అనమాట. సో ఇంకా సినిమా గురించి వెళ్దాం మనం. అల్లరి నరేష్ మామూలు ఇంతకుముందు కామెడీ సినిమాలు, స్పూఫ్లు అవి ఇవి బాగా తీసేవాడు. తర్వాత చాలా రోజుల నుంచి కొంచెం అంటే సెకండ్ హీరోలా కూడా చేసాడు పాపం. మహేష్ బాబు పక్కన, నాగార్జున పక్కన అన్నిట్లో మంచి పేరు ఉంది. వాడు మంచి యాక్టరు. గమ్యలో గాలి సీను పాత్రలాగా వేసినప్పటి నుంచి అందరికీ తెలిసిపోయింది. మంచి అంటే కామెడీనే కాదు, ఇతను మంచి అన్నీ చేయగలడు అనేసి. సో వీళ్ళు అన్నలా కాకుండా మనవాడు చేసిన పాత్రలన్నింటిలో నిలదొక్కుంటూ వచ్చాడు. సో ఈ సినిమా పూర్తిగా అసలు అంటే ఈ బచ్చల మల్లి క్యారెక్టరే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. దాంట్లో మనవాడు చాలా బాగా చేశాడు. నేనైతే నంది అవార్డు ప్రకటించేసి నేను అలాంటి సినిమా అనమాట, అలాంటి పాత్ర. ఇంకా అల్లరి నరేష్ ఇతను మామూలు అంటే కామెడీ చేసి అంటే స్పూఫ్లు, సుడిగాడు ఇటువంటి వాటిల్లో బాగా ఆల్రెడీ ఇతను ఒక పేరు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ రోల్స్ ఇవన్నీ వేసుకుంటూ బాగా చేసాడు. ఇది ఇంకో బాగా మాస్ హీరో ఈ సినిమా అనమాట. బాగుంది, బాగా చేశాడు. మంచి రోలు, పవర్ఫుల్ రోలు అంటే పాత్ర, స్ట్రాంగ్ పాత్ర. దాన్ని బాగానే ఓవరాల్గా సినిమా పూర్తి వరకు అట్లే చేసుకుంటూ వచ్చారు. బాగుంది. సో ఏమిటంటే ఇది ఇక్కడ మన తుని అనుకుంటా, అక్కడ ఆ ఊర్లో జరిగే స్టోరీ. మామూలు ప్రతి ఊర్లో ఉండేటటువంటి స్టోరీలే. ఇట్లాంటి వాళ్ళు మన చివరిలో డైరెక్టర్ చెప్తాడు, సుబ్బు మగాదేవి. అది ఏమిటంటే ఇటువంటి వాళ్ళు మన వీధిలో కనిపిస్తూనే ఉంటారు. కొంచెం ఏదో అంటే జీవితంలో ఏదో తప్పులు చేసేసి ఇంకా సరిదిద్దుకోలేని తప్పులు అనమాట. అలాంటి వాళ్ళు ఎలాగైపోద్ది వాళ్ళ జీవితం అన్నట్టు బాగా తీశాడు. సో అల్లరి నరేష్ ఏదంటే మంచి స్ట్రాంగ్ పాత్ర అనమాట. అయితే ఏంటంటే ఎవరి మాట వినడు, అంటే కోపం వస్తే కొట్టేస్తాడు. ఇంకా అలాగా ఉన్న టైంలో వాళ్ళ నాన్న బాగా ఇష్టం ఉండేది. కాకపోతే వాళ్ళ నాన్నకి సెకండ్ సెటప్ ఉంది అని తెలిసినప్పటి నుంచి ఇంకా వాళ్ళ నాన్నని జీవితంలోంచి తుడిచేస్తాడు. ఇంక దాంతో ఇతని కోపం ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. ఎవరినైనా కొట్టేయడం అట్లా ఇట్లా చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక హీరోయిన్ పరిచయం అవుద్ది. సో హీరోయిన్ కోసం తాగుడు, మందు ఇటువంటి అన్నీ మానేస్తాడు అనమాట. సో ఇక వాళ్ళ పెళ్ళి జరిగిందా, ఎలాగయింది, అటువంటి దాని మీద స్టోరీ అంతా. అది బాగా మొత్తానికి బాగా తీశాడు. నేను మధ్యాహ్నం 12:30కి సినిమాకి వెళ్ళాను. మంచి నిద్రలో లేచి అలారం పెట్టుకుని లేచి వెళ్ళాను అనమాట. నాకు అంటే సినిమాకి పెద్ద పరీక్ష నేను చూసే నాలాంటి ప్రేక్షకుడి నుంచి. అంటే సినిమాలో ఏమాత్రం తేడాగైనా నేను నిద్రలోకి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఆ మంచి నిద్రలోంచి వెళ్ళాను. అటువంటి నన్ను నిద్ర లేకుండా మీకు నిద్ర ఎగిరిపోయింది అన్నట్టు చేసింది సినిమా. అల్లరి నరేష్ ఇది మాస్ యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా, అంటే యాంగ్రీ మ్యాన్ లాగా బాగా చేశాడు. అదైతే ఒక కొత్త నరేష్నే చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా కొన్ని సీన్లో అయితే టూ మచ్ బాగా చేశాడు అనిపించింది. అంటే ఇంకా చేసినట్టు అతనికి అదే ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు మన నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, సీమా అవార్డు ఇటువంటి అన్ని అవార్డులు మనం అయితే ఇచ్చేసాం. ఇంకా వీళ్ళు ఇస్తారని అనేది వాళ్ళ విషయం, మనకు అనవసరం. సో అది ఓవరాల్గా. రావు రమేష్ కూడా మంచి రోలే. ఆయన తెలిసిందే మనకి, మంచి ఆయనకి కూడా 10 పైసలు ఇస్తే పావుల యాక్షన్ చేసేస్తాడు, బాగా డీసెంట్ క్యాండిడేట్.
ఇంకా ఓ పాటలు కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కొన్ని కొన్ని బాగున్నాయి. ఇంకొన్ని కొన్ని ఏంటంటే నేను ట్రై చేశాను బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏమిటి ఫాలో అవుదామని చెప్పి. కాకపోతే ఈ మ్యూజిక్ హోర్లో పోయాయి వినపడడం. అంటే ఏదో ఏదో అబ్బ జబ్బ దబ్బ అన్నట్టు వినిపిస్తూ ఉందన్నమాట. అంటే ఆ పాటకి లిరిక్స్కి అంటే రాసిన దానికన్నా క్లారిటీ వచ్చేసి వినడానికి స్కోప్ ఇస్తే ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేవాడు. సరే ఇంక తొక్కలో లిరిక్స్ ఏముందిలే అని అనుకుంటే ఇలాగే ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా మంచి సినిమా, చూడాల్సినటువంటి సినిమా. మామూలుగా అల్లరి నరేష్ ఇంతకుముందు కూడా దీని ముందు వచ్చిన నాంది సినిమా కూడా అంటే సీరియస్ రోలు, అది కూడా బాగా చేశాడు పాపం. ఒక కామన్ మ్యాన్ ఇలాగ జైల్లోకి వెళ్ళడం, మళ్ళీ ఇలాగ అతను నిధి రావడం అన్నట్టు. సో ఓవరాల్గా సినిమా అయితే చూడాల్సినటువంటి సినిమా బచ్చలమల్లి. తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి మన గేమ్ చేంజర్ కూడా వస్తుంది నెక్స్ట్ సంక్రాంతికి. అప్పటి వరకు ఈ సినిమా మార్కెట్లో డబ్బులు కొంచెం సెటప్ అంటే తీసుకోవచ్చేమో, మార్కెట్ షేరు చూడాలి. అప్పటి వరకు స్కోప్ ఉంది సినిమాకు కూడా. ఈ వారం సంక్రాంతి, న్యూ ఇయర్ వారం ఇవన్నీ, తర్వాత మళ్ళీ ఇంకా జనవరి తర్వాత 2 వారాలకి. ఇంకా రేపు మా ఊర్లో అంటే ఇది మన గేమ్ చేంజరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనమాట డాలస్లో. సో నేను కూడా చూస్తాను వెళ్ళడానికి. ఈరోజు ఉదయం కార్ ర్యాలీ ఉండింది, నేను కూడా రిజిస్టర్ చేశాను. కాకపోతే వెళ్దామా వద్దా అనుకున్నప్పుడు మళ్ళీ నాకు వయసు గుర్తొచ్చి కొంచెం ఆగిపోయాను. సో ఓవరాల్గా బచ్చలమల్లి డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. యాక్చువల్గా సినిమా ఫస్ట్లో అలా ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మామూలుగానే అనిపించింది నాకు. కానీ తర్వాత అదే ఇంటర్వ్యూల ముందే ఒక మంచి ట్విస్ట్, ఇంకా తర్వాత ట్విస్టుల మీద ట్విస్ట్. అంటే మనం యూజువల్గా ఎక్స్పెక్ట్ చేసిన కథ కాకుండా దాన్ని మార్చి రాశాడు అనమాట డైరెక్టర్, మార్చి చూపించాడు. అది అక్కడ డైరెక్షన్ని మెచ్చుకోవచ్చు మనం. ఇంకా హీరోయిన్ అమృత అయ్యర్. ఇవి ఫస్ట్ చూడంగానే మనం అంటే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం మనకి అంత ఇంకా అనిపించలేదు, కానీ స్లోగా ఆమె యాక్షన్ అట్లా ఇట్లా పోను బాగానే అనిపించింది. అంటే ఈ మధ్య అంతా ఎప్పుడు ఈ మీనాక్షి ఆమెను చూస్తా, మన చౌదరిని చూస్తా, వీళ్ళు కొంచెం ఆనలేదు. బట్ తర్వాత ఇది వాడాము. ఇంకా కబడ్డీ కుర్రాళ్ళు ఆ హీరో వాళ్ళలో ఒకడు దీంట్లో పక్కన అనమాట, మన అల్లరి నరేష్తో పాటు ఉంటాడు. ఇంకా వైవా హర్ష కూడా బాగున్నాడు, మంచి కామెడీ. వైవా హర్ష కూడా అటు ఇటు తిరుగుతుంటే అతనికి వరుసగా ఒకసారి అయ్యప్ప మాలేపించేస్తాడు, తర్వాత ఇంకోసారి భవానీ మాలేపిస్తాడు. ఆ కామెడీ బాగుంది. సో పాపం అదే ఎప్పుడు కామెడీ చేసేవాడు అల్లరి నరేష్, బట్ ఆ కామెడీ వదిలేసి పూర్తిగా యాక్షన్ డ్రామా మంచి ఆ పాత్రలు కూడా బాగా చేశాడు. అంటే అతను మేనరిజం ఇవన్నీ కూడా ఫస్ట్లో అంటే వర్క్ ఏదంటే గోతాలు కుట్టే పని అనమాట. పోయి వీళ్ళందరిలో వీళ్ళతో పాటు కూర్చోవడం, వాళ్ళతో పక్కన కూర్చొని ఆ కాళ్ళు పెడగాళ్ళు వేసుకొని కూర్చొని కుట్టడం, అదంతా కూడా అంటే మంచి పాత్రకి కావాల్సిన అవన్నీ కూడా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకుని చేశారనమాట. సో దాంట్లో డైరెక్టర్ని మన అల్లరి నరేష్లోని నటుడిని కూడా మనం మెచ్చుకోవాల్సిందే. సో గమ్యం మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. మళ్ళీ అల్లరి నరేష్ జీవితంలో ఇది ఇంకోటటువంటి సినిమా అనమాట. ఇది కూడా పరీక్షల్లో చాలా రోజులు గుర్తుండిపోయేటటువంటి సినిమా. మన ఈవి సత్యనారాయణ కూడా ఈ సినిమా చూసి సంతోషపడి ఉండేవాడేమో. బట్ ఓవరాల్గా మంచి సినిమా, చూడవచ్చు. చూస్తున్నామండి మన ఆర్జశ్రీ వీడియో లాగ్స్, కొత్త సినిమాలు, కొన్ని ఈవెంట్లు, వీటి మీద మనం కలుస్తూ ఉందాం, మాట్లాడుకుంటూ ఉందాం. మళ్ళీ తర్వాత సినిమాల్లో కలుద్దాం. ఈసారి ఇంకా యాక్చువల్గా మన గ్లాడియేటర్ చూడాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ హాలిడేస్లో చూసేస్తున్నాను. ఇంకా గ్లాడియేటరు, మళ్ళీ
ఈ లయన్ కింగ్ అది కూడా ఒకటి వచ్చింది, అది కూడా చూడాల్సినటువంటి సినిమా, మా అమ్మాయితో కలిసి చూస్తాను. గ్లాడియేటరు మా ఆవిడ కూడా ఇంట్రెస్ట్ చూపించింది. గ్లాడియేటర్ ఇదొకటి, మళ్ళీ ఇంకో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అది కూడా చూడాలి. దాంట్లో అసలు భలే ఉంది సినిమా అని చెప్పి మా డాలస్ మూవీ బస్సులోంచి రివ్యూస్ రాశారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ బేసికల్గా ఆ ల్యాండ్స్కేపింగ్ అయ్యే బాగుంటాయి బ్యూటిఫుల్గా. ఇంకా స్టోరీ కూడా ఎలాగో మనకి తెలిసిందే, బాగా తీస్తాడు. ఆ సినిమా సిరీస్ అన్నీ చూసిన వాళ్ళం కాబట్టి ఈ మధ్య ప్రతి క్రిస్మస్కే ఒక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వేసి వచ్చేస్తున్నట్టుంది. సో క్యాచప్ చేయాలి. సో ఆ 3 సినిమాలు ఉన్నాయి. ఇంకా మన సినిమాలు ఇంకేమున్నాయి తెలియదు. తెలుగు సంక్రాంతికి అయితే గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 ఉన్నాయి. వెంకటేష్ ఆ పాట కూడా మంచి ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ఆ చూడాలి అది. ఇంకా అంటే మంచి ఫ్యామిలీ మూవీ కాబట్టి సంక్రాంతికి అది బాగానే హిట్ అవ్వచ్చేమో. గేమ్ చేంజరే కొంచెం మన శంకర్ మీద అంత నమ్మకాలు లేవు, నీ మీద మాకు అంత నమ్మకాలు లేవు దొర అన్నట్టు అలా ఉంది సినిమా. ఎందుకంటే మన భారతీయుల్లో సినిమా చూపించాడు శంకరు, ఆయన సినిమాలు అంటే పస లేదు అన్నట్టు కొంచెం చెప్పబడుతూ ఉంది. దీంతో ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి, చూద్దాం. మళ్ళీ ఈ వీక్ ఇయర్ ఈవెంట్లు ఉన్నాయి లేవు, మళ్ళీ చిన్న చిన్న ఈవెంట్లు ఉంటాయి, కలుస్తూ ఉందాం. మళ్ళీ లేదంటే నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జెస్ట్ వీడియో లాగ్స్.